హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తుక్కు కూడా దాటిన తర్వాత మహేశ్వరం గేట్ దగ్గర ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే జూలై 2వ వారం నుంచి మహేశ్వరం వైపు, మరి ముఖ్యంగా శ్రీశైలం హైవే వైపు ఒక రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుంది. దానికి కారణం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ఫ్యూచర్ సిటీ పేరిట ఈ కందుకూరు ఏరియా ఏదైతే ఉందో శ్రీశైలం హైవే పైన, అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళుతుంటే నాగార్జున సాగర్ రోడ్ లో యాచారం ఉంటుంది. ఈ మధ్య ప్రాంతాన్ని గత ప్రభుత్వం ఏదైతే ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలను సేకరించిందో ఆ ప్రాంతాన్ని ఆ ఫార్మాసిటీకే పరిమితం చేయకుండా అన్ని సంస్థలకు, అన్ని రకాల సంస్థలకు ఆ భూములను కేటాయించడం ద్వారా అక్కడ ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నాను, 4వ సిటీగా హైదరాబాద్ లో ఒక నామకరణం చేయబోతున్నానని చెప్పి ఆయన ప్రకటన చేశారు. మనకందరికీ తెలుసు, హైదరాబాద్ మహానగరాన్ని కులీ కుతుబ్ షాలు నిర్మించారు. ఆ తర్వాత సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్స్ సహకారంతో నిజాం ప్రభువులు నిర్మించారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో మొదలైన సైబరాబాద్ కన్స్ట్రక్షన్ చంద్రబాబు నాయకత్వంలో మొదలైంది. ఆ తర్వాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ అదే ఒరవడిని కొనసాగించడంతో గత 25 ఏళ్ల కాలంలో సైబరాబాద్ కూడా ఒక అద్భుతమైన మహానగరంగా ఏర్పడిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువైపు అంటే హైదరాబాద్ కు సౌత్ ఈస్ట్ వైపు, ఆగ్నేయం వైపు ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించ తలపెట్టారు. దానికోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలను వాడుకోబోతున్నారు. అదనంగా మరో 30,000 ఎకరాలను సేకరించబోతున్నారు. అందరికీ తెలుసు, ఈ కందుకూరు నుంచి యాచారం మధ్య దక్షిణ ప్రాంతం వైపు ఈ 14,000 ఎకరాలను సేకరించిన ప్రాంతం ఇప్పుడు ఇది ఫ్యూచర్ సిటీగా మారబోతోంది. ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఏ సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయి, దాంతో పాటు మెడికల్ హబ్, అదే రకంగా ఫార్మా హబ్, అదే రకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతున్నాయి. దాంతో ఈ శ్రీశైలం హైవే వైపు ఒక రకమైన రియల్ బూమ్ మొదలైన పరిస్థితి. భూముల ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి. అదే సమయంలో దీనికి లెఫ్ట్ సైడ్ అంటే ఈ ఫ్యూచర్ సిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్న సాగర్ ప్రాంతంలో, సాగర్ రోడ్ లో మాత్రం ఇంకా ధరలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అనేది శ్రీశైలం ప్రాజెక్టు వైపు, శ్రీశైలం రహదారి వైపు పెద్ద ఎత్తున రియల్ బూమ్ కారణమైంది. ఒక్కొక్క సంస్థ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన 8 హబ్బులు ఎప్పట్లోగా ఏర్పాటవుతాయి. ఈ కాలంలో అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి పరిపాలన కాలంలో ఇవన్నీ పూర్తవుతాయా, దాంతో ఈ ఏరియా ఎలా మారబోతుందన్న ఉత్సుకత ఏర్పడుతుంది. మనందరికీ తెలుసు, సైబరాబాద్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైతే మాధాపూర్ ప్రాంతంలో స్టార్ట్ అయిందో అప్పుడు ఆ ప్రాంతం అంతా భూములు అంతా పూర్తిగా రాళ్లు రప్పలుగా ఉన్న పరిస్థితి. కానీ ఆ తర్వాత పరిస్థితులు మొత్తంగా మారిపోయాయి. అదే రకమైన పరిణామాలు ఇప్పుడు ఇటువైపు కూడా చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మనం ఒకసారి వాళ్ళ టూర్ చేద్దాం. ఏ ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీ రాబోతోంది, మొత్తం మీద కందుకూరు నుంచి మీర్ఖాన్పేట, కుర్మిద్ద, అదే రకంగా యాచారం వైపు వెళదాం. లాస్ట్ పాయింట్ అయిన మేడిపల్లి వైపు కూడా వెళదాం. పూర్తి స్థాయిలో ఏ ప్రాంతంలో ఈ కట్టడాలు రాబోతున్నాయి, ఈ సంస్థలు రాబోతున్నాయి, ప్రభుత్వం తలపెట్టిన 15 లక్షల ఉద్యోగాల కల్పన ఎక్కడ రాబోతుంది, ఏ ప్రాంతంలో ఈ ఉద్యోగాలు వారు ఉండడానికి నివాస ప్రాంతాలుగా మారబోతున్నాయి, వీటిని పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఈ వీడియో. శ్రీశైలం హైవేలో తుక్కుగూడ ఎగ్జిట్ తర్వాత స్ట్రైట్ గా వస్తే మనకు మహేశ్వరం గేట్ వస్తుంది. ఆ తర్వాత ఒక 6 కిలోమీటర్ల తర్వాత కొత్తూరు జంక్షన్ వస్తుంది. ఇది ఫ్యూచర్ సిటీ దిశగా వెళుతున్న ప్రభుత్వానికి ఇది అత్యంత కీలకమైన ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ వైపు తీసుకుంటే గత ప్రభుత్వం సేకరించిన ఫార్మాసిటీ కోసం సేకరించిన 14,000 ఎకరాలకు సంబంధించి సెంట్రిక్ పాయింట్ అయిన మీర్ఖాన్పేట వైపు వెళుతుంది. అక్కడే ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం కాబోతోంది. అక్కడి నుంచి ప్రారంభమయ్యే ఫ్యూచర్ సిటీ లెఫ్ట్ సైడ్ యాచారం వైపు, అదే రకంగా రైట్ సైడ్ కడతాల వైపు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద 15,000 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం చేతిలో ఉంది. మరో 30,000 ఎకరాలను సేకరించబోతోంది. ఈ ప్రాంతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీకి పెద్దపీట వేస్తూ మిగిలిన ఐటీ సంస్థలకు కావచ్చు, హార్డ్వేర్ సంస్థలకు కావచ్చు, మెడికల్ సంస్థలకు కావచ్చు, అదే రకంగా ఫార్మా రిలేటెడ్ కంపెనీలకు కావచ్చు, వీటికి ప్రభుత్వం భూములను కేటాయించబోతోంది. అదే సందర్భంలో విద్యాపరమైన ఒక రీసెర్చ్ కొనసాగడానికి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి ఫౌండేషన్ స్టోన్ కూడా మొన్న ఆగస్టు 1వ తేదీన మీర్ఖాన్పేట సమీపంలో వేశారు. ఇది ఇక్కడ నుంచి ఇంకొక 9 కిలోమీటర్లు వెళితే మనకు ఆ ప్రాంతం కనిపిస్తుంది. ఇది గత ప్రభుత్వం 200 ఫీట్లతో పెద్ద రోడ్డుగా దీన్ని నిర్మాణం చేశారు. గతంలో ఇది 40 ఫీట్ల రోడ్డుగా ఉండింది. దీన్ని ఫార్మాసిటీకి కనెక్ట్ చేస్తూ, శ్రీశైలం హైవే నుంచి ఫార్మాసిటీని కనెక్ట్ చేస్తూ గత ప్రభుత్వం ఈ 200 ఫీట్ల రోడ్డు మీర్ఖాన్పేట వరకు వేసింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా మార్చబోతున్న నేపథ్యంలో ఇది అలాగే మీర్ఖాన్పేట తర్వాత ఇంకా ముందుకు వెళుతూ ఉంటే సౌత్ ఈస్ట్ వైపు వెళుతూ సాగర్ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. ఈ మధ్య ప్రాంతంలో మనకు కుర్మిద్ద కనిపిస్తుంది, ప్రధానమైన ప్రాంతం. ఆ తర్వాత తాటిపర్తి ఉంటుంది, ఆ తర్వాత నానక్ నగర్ ఉంటుంది, ఆ తర్వాత మేడిపల్లి
ఉంటుంది. మేడిపల్లి వరకు గత ప్రభుత్వం భూములు సేకరించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరో 30,000 ఎకరాలు కూడా ఆ ప్రాంతంలోనే సేకరించబోతుంది. ఎందుకు చెబుతున్నానంటే మేడిపల్లి తర్వాత ఇంకా దక్షిణానికి వెళుతుంటే ఆ ప్రాంతం కన్జర్వేటివ్ ప్రాంతం, ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో భూముల సేకరణ అంత ఈజీ కాదు. కాబట్టి మొత్తం మీద మేడిపల్లి నుంచి అటు యాచారం మధ్య ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఈ మరిన్ని భూములను సేకరించే పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో ఈ తాజాగా WTC టవర్స్ కు సంబంధించి కూడా వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇక్కడ భారీ స్కై స్క్రాపర్లను, హై రేజ్ బిల్డింగ్లను కట్టడానికి కూడా ఒక MOU చేసుకుంది ప్రభుత్వం. ఇదంతా ఇక్కడ నుంచి మొదలవుతుంది. కొత్తూరు జంక్షన్ అనేది చాలా కీలకమైన ప్రాంతం. ఈ శ్రీశైలం హైవేను ఫ్యూచర్ సిటీకి కలిపే ప్రాంతంలో ఇక్కడ నుంచి మనం డీవియేట్ అయి లెఫ్ట్ సైడ్ వెళ్తాం. మనకు మీర్ ఖాన్ పేట వస్తుంది, ఆ తర్వాత కుర్మిద్ద వస్తుంది. మిగిలిన ఏరియా కూడా ఇప్పుడు ఫ్యూచర్ సిటీగా మారబోతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ మనం చూడబోతున్నాం. ఇది ఫ్యూచర్ సిటీకి ఎంట్రీ పాయింట్ గా మనం ఈ కొత్తూరు జంక్షన్ ని చెప్పుకోవచ్చు. ఎస్, మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో పవర్ సప్లై చేయబోతున్న ఒక అతి పెద్ద పవర్ గ్రిడ్ దగ్గర ఉన్నాము. 765/400 kV కెపాసిటీతో తెలంగాణలోనే ఒక అతిపెద్ద పవర్ గ్రిడ్ ఇది. మొత్తం మీద 14,000 ఎకరాలలో ఏర్పాటు కాబోతున్న ఫ్యూచర్ సిటీలో ఎన్ని సంస్థలు ఏర్పాటు కాబోతున్నాయో ఆ సంస్థలు, వాటికి అనుగుణంగా ఆ ఉద్యోగులకు నివాస స్థలాలుగా మారబోతున్న ఏరియాలకు సంబంధించి ఈ పవర్ గ్రిడ్ నుంచి పవర్ సప్లై కాబోతుంది. దీనికి సంబంధించి ఫార్మాసిటీ కోసం గత ప్రభుత్వమే దీన్ని నిర్మించింది. ఇది రెడీగా ఉన్న పరిస్థితి. ఇక చాలా మంది ఫ్యూచర్ సిటీలో ఎప్పుడు సంస్థలు రావాలి, ఎప్పుడు అవి కార్యకలాపాలను ప్రారంభించాలి, ఎప్పుడు ఉద్యోగాల కల్పన జరుగుతుంది, ఎప్పటికీ నివాస ప్రాంతాలుగా ఒక ఫ్యూచర్ సిటీగా ఆ ప్రాంతం ఎదగాలి అని చెప్పి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నా వీడియోలు చూసి కూడా కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. అలాంటి వారికి నేను ఈ ఉదాహరణ చూపిస్తున్నాను. రైట్ సైడ్ అమెజాన్ సెంటర్ కనిపిస్తుంది, అమెజాన్ డాటా సెంటర్ కనిపిస్తుంది. ప్రధానంగా ఫ్యూచర్ సిటీకి సంబంధించి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా క్లియర్ కట్ గా మీర్ ఖాన్ పేట అనేది, కుర్మిద్ద అనేది చాలా సెంటర్ పాయింట్ కాబోతుంది. కాకపోతే శ్రీశైలం కొత్తూరు సర్కిల్ నుంచి వస్తున్న రోడ్ ఇది. రోడ్డుకు ఆనుకునే ఇటువైపు కూడా కొంత ప్రాంతాన్ని భూసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం. అందులో ఏర్పాటైన తొలి సంస్థగా మనం అమెజాన్ డాటా సెంటర్ ని పేర్కొనవచ్చు. ఈ డాటా సెంటర్ కు సంబంధించి ఎక్స్టెన్షన్ రోడ్డుకు ఇటువైపు కూడా ఉంటుంది. ఇది కూడా నేను ఇందాక చెప్తున్నాను అతిపెద్ద పవర్ గ్రిడ్ అని. ఈ కనిపిస్తున్నదే 765/400 kV కెపాసిటీతో నిర్మాణమైన పవర్ గ్రిడ్ మొత్తం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పవర్ సప్లై చేయబోతోంది. ఎన్ని సంస్థలు ఏర్పడ్డా, వందలాది సంస్థలు ఏర్పడ్డా, పెద్ద సంస్థలు ఏర్పడ్డా, WTC లాంటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి కమ్యూనికేషన్ వ్యవస్థలు ఏర్పాడైనా కూడా, ఒక కంట్రోల్ పాయింట్ ఏర్పాడైనా కూడా దానికి కూడా పూర్తి స్థాయిలో పవర్ సప్లై చేయడానికి సామర్థ్యం కలిగిన పవర్ గ్రిడ్ రెడీగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు కాబోతున్న సంస్థలకు సంబంధించి వాటి కార్యకలాపాలు ప్రారంభం చేయడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధమైన పరిస్థితి. పవర్ ప్లగ్ అండ్ ప్లే రకంగా వాళ్ళు కనుక నిర్మాణాలు చేసుకుంటే వెంటనే పవర్ సప్లైకి రంగం సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఒకవైపు అమెజాన్ డాటా సెంటర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నాయి, సంస్థలు రాబోతున్నాయి. MOUలు కుదిరిన తర్వాత ఒక నిర్దిష్ట కాల పరిమితిలో కార్యకలాపాలు ప్రారంభించాలి. అదే సమయంలో చెప్పిన స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగాలి అని రెండు ప్రధానమైన కండిషన్స్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెడుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ అమెజాన్ డాటా సెంటర్ కనిపిస్తుంది. దీని ఎక్స్టెన్షన్ రోడ్డుకు, ఈ 200 ఫీట్ల రోడ్డుకు అటుపక్కన కూడా ఉంటుంది. అదే రకంగా ఇదే ప్రాంతంలో పవర్ గ్రిడ్ కూడా ఏర్పాటైంది. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి పడిన తొలి అడుగుల్లో ఇవి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్స్టెన్షన్ అటువైపు ఉంది. చూద్దాం గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందో. ఇప్పుడు మనం కాబోయే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంటర్ ప్లేస్ లో ఉన్నాం. ఒకవైపు కందుకూరు వైపు శ్రీశైలం హైవే, ఇంకొక వైపు నాగార్జున సాగర్ వైపు యాచారం దగ్గరలో మనం ఇది చూస్తున్నాం. కుర్మిద్ద అనే పరిధి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇటువైపు మీర్ ఖాన్ పేట, అది కందుకూరు వైపు నుంచి వస్తుంటే సెంటర్ పాయింట్ అవుతుంది. అదే రకంగా నాగార్జున సాగర్ వైపు నుంచి వస్తుంటే కుర్మిద్ద అనేది సెంటర్ పాయింట్ వస్తుంది. ఇది యాచారం మండలం. మొత్తం మీద భూసేకరణ జరిగిన గ్రామాలను పరిశీలిస్తే యాచారం మండలానికి సంబంధించి 4 గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుకు వెళ్ళిపోయేది అటువైపే. కుర్మిద్ద తర్వాత తాటిపర్తి, ఆ తర్వాత నానక్ నగర్, ఆ తర్వాత మేడిపల్లి వరకు గ్రామాలలో ఉన్న పరిధిలో ఉన్న భూములను ప్రభుత్వం సేకరించింది. 14,000 ఎకరాలను. ఇప్పుడు అది ఫ్యూచర్ సిటీగా మారబోతోంది. ఇదంతా ఎలక్ట్రానిక్ సంస్థలకు సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించిన సంస్థలకు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. వాటికి సంబంధించిన భూములు కేటాయిస్తారు. ఇక మేడిపల్లి వరకు వెళితే అక్కడ మెడికల్ కు సంబంధించి, లైఫ్ సైన్సెస్ కు సంబంధించి సంస్థలకు అక్కడ భూములను కేటాయించబోతున్నారు. అది చివరి పాయింట్. అక్కడి వరకు వెళదాం. పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి
గ్రౌండ్ రిపోర్ట్ చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం రియాలిటీ టీవీ తరపున. ఇప్పుడు మనం తుది అంకానికి చేరుకున్నాం. ఆల్మోస్ట్ ప్రభుత్వం సేకరించిన గ్రామాలకు సంబంధించి చివరి వైపు అంటే నాగార్జున సాగర్ రోడ్డు వైపు చివరి భాగం ఇది నక్కర్తె మేడిపల్లి. ఈ మేడిపల్లికి ఇటువైపు వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం భూములు సేకరించింది. ఇటువైపు ఇంకా బాకీ ఉంది. ఇటువైపు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు వెళుతుంటే నంది వనపర్తి ఉంటుంది, ఇటువైపు యాచారం ఉంటుంది. ఈ ఏరియాలో మాత్రమే ఇప్పుడు ప్రభుత్వం సేకరించగలిగిన భూమి ఉంది. ఎందుకంటే మేడిపల్లి తర్వాత వెనుక వైపు వెళితే అటు పూర్తిగా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అది కొంత భూసేకరణకు సంబంధించి ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఇటువైపు సేకరించే అవకాశం కనిపిస్తుంది, ఇటువైపు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. యాచారం వైపు ఈ ఫ్యూచర్ సిటీ ఇంకా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు సేకరించిన భూములలోనే ఫ్యూచర్ సిటీ ఏర్పాటైతే ఇక్కడ మేడిపల్లి దగ్గర వరకు పూర్తి స్థాయిలో లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన సంస్థలకు భూమి కేటాయించాలని మార్కింగ్ చేశారు. కుర్మిద్ద, అదే రకంగా మీర్ఖాన్పేట ఏరియాలో ఎలక్ట్రానిక్స్ సంస్థలకు సంబంధించి ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలకి అక్కడ భూములను కేటాయించబోతున్నారు. ఇక్కడ నేనున్న ప్రాంతంలో మేడిపల్లి, దీని పక్కనే తాటిపర్తి ఉంటుంది. ఈ రెండు గ్రామాల పరిధిలో మాత్రం లైఫ్ సైన్సెస్ కు సంబంధించిన భూములు ఆ సంస్థలకు ఇవ్వబోతున్నారు. ఇది లాస్ట్ పార్ట్. దీని తర్వాత ఇంకొక వీడియో ఉంటుంది, ఎక్స్టెన్షన్ వీడియో ఉంటుంది. దాంట్లో నేను మార్కింగ్ చేసిన ఏరియాలు ఏ ప్రాంతంలో ఏ సంస్థలకు భూములు కేటాయించబోతున్నారు, ఆ సంస్థలకు సంబంధించిన ఏర్పాట్లు కార్యకలాపాలు ప్రారంభమైతే ఏ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. పూర్తి స్థాయిలో 15 లక్షల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అది 10 ఏళ్ల కాలంలో పూర్తవుతుందా, 5 ఏళ్ల కాలంలో పూర్తవుతుందా అన్నది పక్కన పెడితే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగితే మాత్రం 15 లక్షల ఎకరాలకు 15 లక్షల ఉద్యోగాల కల్పన, ఆ ఉద్యోగులకు సంబంధించి రెసిడెన్షియల్ ఏరియాగా ఈ పూర్తి ప్రాంతం జనరేట్ కాబోతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న డిటిసిపి అండ్ హెచ్ఎండిఏ వెంచర్లు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాటిని కూడా రెసిడెన్షియల్ జోన్లుగా దానిలో మార్కింగ్ చేశారు. ఎల్లో కలర్లో దానికి సంబంధించిన మార్కింగ్ చేసిన పరిస్థితి. ఇక మిగిలిన ప్రాంతాలకు సంబంధించి జీపీ లేఅవుట్లు ఉంటే వాటిని మాత్రం ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ధరలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో తీసుకుంటే మంచిదని రియాలిటీ మీకు సలహా ఇస్తుంది. ఇప్పుడు నేనున్న ప్రాంతం మేడిపల్లి, ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడి వరకు ప్రభుత్వం భూసేకరణ చేసింది. ఇకపై భూసేకరణ ఇటువైపు ముందుకు వెళ్ళిపోతుంది, నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళబోతోంది. అంటే ఒకవైపు నంది వనపర్తి ఉంటుంది, ఇంకొక వైపు యాచారం ఉంటుంది. ఇటువైపు స్థలాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇటు ఎక్స్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గ్రౌండ్ రిపోర్ట్లో ఇవాళ తేలిన అంశం ఏమిటంటే మనకు కొత్తూరు ఎక్స్ రోడ్ నుంచి మీర్ఖాన్పేట వరకు 200 ఫీట్లకు సంబంధించిన రోడ్ ఫైనల్ అయింది. అది ఎక్స్టెన్షన్ ఈ మేడిపల్లి విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడ తక్కలపల్లి ఉంటుంది, తక్కలపల్లి గేట్ దగ్గర నాగార్జున సాగర్ రోడ్డుకు కలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు నేను లాస్ట్ పాయింట్ లో ఉన్న పరిస్థితి. నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మార్కింగ్, ఏ సంస్థలకు ఏ గ్రామాల పరిధిలో భూములు సేకరించిన భూములను అప్పగించబోతోంది ప్రభుత్వం అనేది తేట తెల్లని చేసే ప్రయత్నం చేస్తాను.